ఏపీటీఎస్ 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడి. ప్రతి మహిళను మహాలక్ష్మిగా తీర్చిదిద్దాం. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ధ్యేయం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 39 మంది ట్రాన్స్జెండర్లు. క్రమశిక్షణ పనితీరుపై వారి భవిష్యత్తు ఉంటుందని సిపి సివి ఆనంద్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరైన అల్లు అర్జున్. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లుగా వైసీపీ పాలకులు భవన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబు క్రైస్తవ శ్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. క్రైస్తవ అనుబంధ కళాశాలలను గత పాలకులు ఇబ్బందులు పెట్టారని, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఒక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్లీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం, మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాలిక బాసిలికా చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరెప్పుడూ ఆ దృష్టి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా జెరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం. ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం గాని ఇవన్నీ చేశాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు 1-2 కాదు, చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తామని, కోటీశ్వరులుగా తయారు చేస్తామని ఇది ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాట్లో మహిళలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచం అంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. థర్మల్ పవర్ ఏంటి, మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్, మనం కూడా పోవాలి. పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి. ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలందరికీ, అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎంఓయూ చేశాం. 1000 మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓయూని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఒక ఎంఓయూ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఈ 1000 మెగావాట్స్ పవర్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేశాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం, మీరు పరిశ్రమ పెడతారు, పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది. సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే, కొనుగోలు చేసేది గవర్నమెంటే, బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే. ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించిపోతాం. ఇది సోలార్ పవర్తో. వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది. తప్పనిసరిగా నేను
ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నది. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 39 మంది ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణా కాలం పూర్తి చేసుకున్నారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని సిపి సివి ఆనంద్ వివరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన మరియు ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో A11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. ప్రత్యేక గదిలో అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. బాలికకు ఫోన్లో అసభ్య వీడియోలు చూపిస్తున్న కీచక టీచర్ ను చెప్పుతో కొట్టారు బాలిక తల్లిదండ్రులు. మహబూబాద్ జిల్లా సిరోల్ మండలం సక్రం నాయక్ తాండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు, అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు కూడా లేవు. కానీ ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు మంత్రి సీతక్క. అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం
కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదన్నారు ప్రముఖ నిర్మాత నాగవంశీ. ఆయన మాట్లాడుతూ, నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఇళ్లు కట్టుకుని ఏపీకి వెళ్లి ఏం చేస్తా అంటూ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీకి 2 తెలుగు రాష్ట్రాలు సమానమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో త్వరలో టాలీవుడ్ లో మీటింగ్ ఉంటుందనే విషయం నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నిర్మాత నాగవంశీ. అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా చేశారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్డీఓ ఆఫీస్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. 5 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను టీటీడీ వినియోగించుకోనుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించే అవసరం లేకుండా 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలాగా ఏఐ సహకారంతో ఫేజ్ రికగ్నైజేషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు. మొదటిగా కియోస్కోలో ఫేస్ ఆధారంగా టోకెన్ జనరేట్ చేయడం, ఆ తర్వాత ఫేషియల్ రికగ్నైజేషన్, బ్యారియర్ గేట్ ముందు నిలబడితే గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని నిన్న పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి త్వరలోని భక్తులకు అందుబాటులోకి తేవనున్నారు. Before time గానీ 10 minutes depends on what they love. 10 minutes 15 minutes తర్వాత మనం డినై చేసేస్తాం. ఓకే మనకి ఎలా కావాలంటే అలా చెప్పండి. 4 PM to 4:30 ఓవరాల్ గా సార్ చెప్పేది మీ టోకెన్ ఇస్తా ఇస్తారు. 24 స్లిప్ పిలిగ్రిమ్ 2 రోజులు 3 రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా ప్లాన్ చేసుకొని స్లాట్ చేయాలి. దట్ ఇస్ ఓన్లీ ద థింగ్. అంటే యు హావ్ టు షెడ్యూల్. ఓకే అండర్స్టాండ్ షెడ్యూల్ ఇట్. స్కాన్ అవసరం లేదు. దీనికి అవసరం లేదు. ఒకవేళ లేకపోతే అప్పుడు క్యూ లైన్ తగ్గించే బదులు ఎక్కువ కూడా ఉండకుండా మన పిలిగ్రిమ్ ని బయటికి పంపించగలిగితే తొందరగా చేయించడం. సరే ఎంటర్. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురిలో నిర్మాణం అవుతున్న ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్ పనులను మంత్రి పరిశీలించారు. ఎలాంటి వారితో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే ఎల్ఎన్టీ కంపెనీతో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో 4 టైమ్స్ హాస్పిటల్ తో పాటు మరొకటి వరంగల్లో 1 TIMMS కడుతున్నామన్నారు. పేదవారికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్స్ నిర్మాణం చేయడం జరుగుతుందని, వైఎస్ఆర్ ఉన్నప్పుడే పేదవారు ఒక్క పైసా కట్టకుండా ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేశామన్నారు. ఉచిత విద్య కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. LOCకు ఒక సంవత్సరంలో 1600 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, కేవలం 24 గంటల్లో 3 లక్షల రూపాయల వరకు LOCలను అందిస్తున్న ఘనత ప్రభుత్వానిదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని కొత్త ఆసుపత్రులు వచ్చినా కానీ ఉస్మానియా ఆసుపత్రి ముందు రావని, ఉస్మానియా కొత్త ఆసుపత్రిని గోషమాల్ స్టేడియంలో నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. డిసెంబర్ 25 నాటికి టిమ్స్ ఆసుపత్రిలో 7వ స్లాబ్ నిర్మాణం జరుగుతుందని, జనవరి ఎండింగ్ వరకు 8 కూడా వేయాలని కాంట్రాక్టర్లు మంత్రి కోరారు. టిమ్స్ ఆసుపత్రి 14 ఫ్లోర్లలో ఏర్పాటు చేస్తున్నామని, పోలీస్ స్టేషన్, దేవాలయం, మసీద్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జూన్, జూలైలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే 10 లక్షల వరకు పెంచి పేదలకు వైద్యం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు LOCలు ఇవ్వడం ఆపేశారని, మెడికల్ రింబర్స్మెంట్ కూడా 6 నెలల తర్వాతనే చెక్కులు ఇచ్చేవారని కోమటిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి 6 లైన్స్ చేస్తున్నామని, భారతదేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయన్నారు. ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో పనులు కూడా తొందరలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, మూసీ పరివాహక ప్రాంతంలో దోమలతో అనేక రోగాల బారిన పడుతున్నారు. దీన్ని ప్రక్షాళన చేసి గోదావరి నీటితో నింపి బాగు చేస్తామన్నారు. తొందరలో టెండర్లు పిలుస్తున్నామని, ప్రతి నెలలో 2-3 సార్లు టిమ్స్ ఆసుపత్రులను సందర్శించి పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇక 6 నెలల్లో టీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిపోవాలని ఎల్ఎన్టీ అధికారులను కోరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూర్చుంటే డిఎంఈ మేడం ఇవాళ ఆరోగ్యశ్రీకి వెళ్ళింది చెప్పింది. నేను కూర్చుంటే 2 You want to some take rest. As it is,
ఎలక్ట్రికల్ వాళ్ళు మీకు ఎప్పటికీ రిక్వైర్మెంట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఇస్తుంది సార్ ఐ ఎల్ఎన్టీనే డిజైన్ చేయాలి డ్రాయింగ్స్ అప్రూవ్ చేస్తుంది డిజైన్ అంతా చేసి పెట్టుకున్నాం సార్ వాళ్ళు which we have entered into an agreement with RMB. 8 February 2023. Announced in 2nd July. Yes sir. 2nd July of 21. Slab how many days? Right by 2nd we will get. Our age load 2 to 3 weeks. 2 weeks generally. 3 weeks చేసుకో. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలన్నారు. బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి మన భారతదేశంలో. లాస్ట్ వీక్ అమిత్ షా గారు హోంమంత్రి రాజ్యసభలో అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు మీ అందరికీ ఒకసారి చూపించదలుచుకుంటున్నాను. భారత రాజ్యాంగం 70 సంవత్సరాల క్రితం ఏదైతే అంబేద్కర్ గారు రాసినారో వారు కాన్స్టిట్యూషన్లో ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చినారో ఇప్పటికీ ఆ గైడ్లైన్స్ ప్రకారము మనం నడుస్తున్నామంటే అది కాన్స్టిట్యూషన్ ఒక గొప్పతనం. మీ అందరు తెలుసు. ఇవాళ రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, బేసిక్ హ్యూమన్ రైట్స్ అంటే హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసి ఉండాలంటే ముందుకు ఎట్లా సాగాలి, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ముందుకు పోవాలని ఆలోచనతోటి ముందు చూపుతోటి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము క్యాంపెయినింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీకి 400 సీట్లు కంటే ఎక్కువ వస్తే వాళ్ళు కాన్స్టిట్యూషన్నే మార్చేస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు. అనంత్ కుమార్ హెగ్డే గారు అని చెప్పి కర్ణాటకలో ఎవరైతే బీజేపీ నాయకులు ఎంపీగా కూడా చేసినారు వారు ఓపెన్గా చెప్పినారు, इस बार 400 पार होने के बाद हम కాన్స్టిట్యూషన్ को ही बदलेंगे అని చెప్పి వాళ్ళు ఓపెన్గా వ్యాఖ్యలు చేసినారు. అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఒక హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు దళితులని కించపరిచి మాట్లాడటము అంటే దళితులందరే కాకుండా బడుగు బలహీన వర్గాలందరూ కూడా అంబేద్కర్ 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 అని అంటున్నారు. ఆయన పేరు తీసుకునే బదులు దేవుడి పేరు తీసుకొని ఉంటే స్వర్గం కన్నా పోతుండే మీరని చెప్పి చాలా చిన్న చూపుతోటి ఈ వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరమైన విషయం. మీరందరూ చూసినారు. లాస్ట్ వీక్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా లీడర్ రాహుల్ గాంధీ గారు దీని అగేన్స్ట్ పార్లమెంట్లోనే ధర్నాలు చేసి జైభీం నినాదాలు చెప్పి వారు చేసిన వ్యాఖ్యలు సరికాదు, వాళ్ళు వాపస్ తీసుకోవాలా, రాజ్యసభ నుంచే అవి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. వారు తప్పు ఒప్పుకోలేక ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యలు, నేను ఇది చెప్పని కూడా చెప్పలేదని అంటున్నారు. కానీ మీరందరూ ఒకటి గమనించాలి, ఆ వీడియో క్లిప్ ఏదైతే వచ్చిందో అది ఒఫీషియల్ రాజ్యసభ టీవీ అంటే పార్లమెంట్ రికార్డ్స్ నుంచే వచ్చింది ఆ వీడియో అని చెప్పి మీరందరూ గమనించాలి. అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి ముందు చూపుతోటి దళితుల కోసము బడుగు బలిగిన వర్గాల కోసము ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకొని 3000 సంవత్సరాలు వాళ్ళు పడ్డ ఇబ్బందులు గుర్తించి అంటరాని తరం వాళ్ళకి ఎంత బాధ పెట్టిందో, ఒక కులాన్ని కించపరిచి ఎట్లా సమాజము
3000 years 3000 సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు ఇబ్బందులు ఇకపై ఉండొద్దని చెప్పి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వాళ్ళ కోసం హక్కులు పెడితే ఈరోజు మనం చూస్తున్నాము అంబేద్కర్ గారిని విమర్శించి బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేయాలని చూస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు వెంటనే అపాలజీ చెప్పి వారు రాజీనామా కూడా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఒక ఎంపీగా నాకు లాస్ట్ టైం కూడా చెప్పినాను, నేను నేమ్ ప్లేట్లో కూడా ఎంపీ అని చెప్పి నా పేరు పెట్టకపోవడము, మళ్ళీ ఈవెంట్స్ ఒఫీషియల్ గవర్నమెంట్ ఈవెంట్స్కి కూడా నాకు ఇన్వైట్ రాకపోవడము ఇది కరెక్ట్ కాదు. ఇది మొన్న నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు. నేను మళ్ళా మొన్న మీటింగ్లో చెప్పినట్టు కూడా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ప్రజల కోసం నేను ఉన్నా ఇక్కడ. ఖచ్చితంగా నేను ప్రజల కోసమే పనిచేస్తాను, ఎవరి పిలుపు కోసం నేను చూడనని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో భక్తులతో 28 కంపార్ట్మెంట్లలో వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. మరొక వైపు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎన్నిసార్లు తీసుకుంటారా టైం అయిపోతుంది. ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలి. టెంపుల్ బ్యాగ్ అక్కడ సార్ మేడం అట్టే అక్కడ టెంపుల్ బ్యాగ్ అక్కడ నుంచి స్పీడ్ నా సైడ్ ఫోటో అయిపోతుంది సార్. సార్ మేము మేడం సెకండ్ మేడం రెడీ వెళ్ళిపోద్ది. ఓకే సార్ సినిమా రండి సార్. ఇంకో సార్ ఇలా చూడండి. నువ్వు ఉండకూడదు. ఓకే చూడండి అందరూ అయిపోయింది. సైడ్ ఎవరికి రాదన్నా, మీకు ఫోటో రాదు, మాకు ఫోటో సార్ ఎక్కి నాకు తీసుకో. అందరూ వస్తారు కదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.